ఓం శ్రీ సాయిరామ్. నా పేరు బిఆర్వి రమణ. మాది డోర్నకల్ అండి. స్వామి ఆర్గనైజేషన్లో నేను 9వ తరగతి హై స్కూల్లో చదువుకుంటున్న సమయంలో నా ఫ్రెండ్స్ ద్వారా స్వామి యొక్క సమితి పరిచయం అయింది డోర్నకల్లో. అప్పుడు భానుమూర్తి గారని రైల్వే హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం గెజిటెడ్ హెడ్ మాస్టర్ గారు ఉండేవారు. తర్వాత రైల్వేలో లోకో ఫోర్మెన్ గారు విఎస్ఆర్ శర్మ గారు ఉండేవారు. అయితే నేను అప్పుడు చాలా చిన్న పిల్లవాడిని, 8వ క్లాసులో ఉన్నాను. నేను అప్పుడు మా పక్కన అంబేద్కర్ నగర్ అని మా యొక్క ప్రాంతం, అక్కడ రైల్వే క్వార్టర్స్లో మా నాయన రైల్వేలో డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు. అలాంటి టైంలో మాకు పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ స్వామి సమితికి వెళ్తూ భజన్స్కి అటెండ్ అవుతూ ఉండేవారు. నాకు చెప్పారు, మనం భజనకి వెళ్దామా, పలానా దగ్గర శర్మ సార్ వాళ్ళ ఇంట్లో భజన ఉంది, నువ్వు కూడా రమ్మన్నారు. నేను చిన్నప్పుడు బాగా పాటలు పాడుతూ ఉండేవాడిని. అప్పుడు భజన అనగానే పాటలు పాడాలి అక్కడ, నువ్వు కూడా పాడవచ్చు, నేర్చుకోవచ్చు అని అంటే ఆ శ్రద్ధతో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు చాలా చోట్ల పాటలు పాడటం, స్టేజీల పైన వెళ్ళటం అలాంటివి జరిగింది. కానీ సత్సాయి సమితిలోకి వెళ్ళిన తర్వాత నాలో మార్పు ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఒక క్రమశిక్షణ నన్ను చాలా ప్రభావితం చేసింది. ఇది ఎలాంటి వేరే సంస్థల్లో అలాంటి క్రమశిక్షణ నేను చూడలేదు, గమనించలేదు, నాకు అనిపించలేదు. అయితే కమ్యూనిస్టు ఉద్యమం బాగా ఉండేది డోర్నకల్లో. అందులో మా అన్నయ్య పెద్దవాడు, నాకంటే చాలా పాపులర్ మనిషి. ఆయన మంచి ఫోక్ సింగరు, తర్వాత మంచి సింగరు. ఆయన నాకు పాటలు నేర్పించేవాడు, ఇవన్నీ కూడా నేర్పించేవాడు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. నాటకాలు, నాటికలు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా నాకు తీసుకెళ్ళేవాడు. ప్రతి చోట నాకు మాత్రం ఖచ్చితంగా ప్రైజ్ వచ్చేది. నాటిక పోటీల్లో కానీ, లేదంటే పాటల పోటీల్లో కానీ, గ్రామ స్థాయిలో కానీ, స్కూల్ స్థాయిలో కానీ, కళాశాల స్థాయిలో కానీ నేను వెళ్ళిన ప్రతి వేదిక పైన నాకు ప్రైజ్ రానటువంటి సమయం లేకుండా ఉండేది ఆ రోజుల్లో. అంటే ఆ రోజుల్లో అంటే 1982, 1980, 1985 మధ్య కాలంలో. అయితే స్వామి యొక్క ఆర్గనైజేషన్లకు వెళ్ళిన తర్వాత భజన్స్ జరుగుతూ ఉండేవి. భానుమూర్తి గారని రైల్వే స్కూల్ హెచ్ఎం గారు, గెజిటెడ్ హెడ్ మాస్టర్ గారు ఉండేవారు. ఆయన ఎలాంటి ఈ క్రమశిక్షణ కలిగిన వారంటే, ఆయన క్రమశిక్షణ మాకు ఇలా ఉండండి అని చెప్పకపోయినా కానీ మేము అనుసరించాం తెలియకుండానే. మేము అనుకునే వాళ్ళం, అంత పెద్ద అయినా ఒక చిన్న పుస్తకం తీసుకెళ్ళి అక్కడ పెట్టు అని చెప్పినప్పుడు, ఏదైనా ఒక చిన్న ఉదాహరణకి మేము ఆ పుస్తకం పెట్టామా లేదా, పెట్టినట్లుగా మాకు ఎందుకు చెప్పలేదు, ఆ పుస్తకం పెట్టమని చెప్పాను కదా అంటే, పెట్టాను సార్ నేను పుస్తకం అని అంటే, పుస్తకం పెట్టినట్లు నాకు చెప్పావా, పెట్టమని చెప్పాను, నీ కరెక్టే, నువ్వు పెట్టినా అన్నావు, ఎప్పుడు పెట్టావు, ఏ టైంకు పెట్టావు, నిన్న పెట్టావా, ఈరోజు పెట్టావా, పుస్తకం ఎప్పుడు పెట్టావా, అది కూడా అడిగేవారు. తర్వాత కార్యక్రమం అయిపోయింది, సార్ చెప్పినట్లుగా మేము పెట్టిన తర్వాత మళ్ళీ మేము మాకే నవ్వుకునే వాళ్ళం. సార్ ఏంటి పుస్తకం పెట్టిన తర్వాత ఎప్పుడు పెట్టావు అని అంత ఖచ్చితంగా అడుగుతున్నారు, ఈయన ఏంటి అనుకునేవాళ్ళం. కానీ తర్వాత రోజులు గడుస్తూ ఉన్న తర్వాత అది చాలా ముఖ్యమైన విషయం అని మేము గమనించడం జరిగింది. అంటే బాధ్యత, అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని మనకు చెప్పిన వాళ్ళకు చెప్పాలి. ఫలానా పని చేస్తున్నామని చెప్పారనుకోండి, ఆ పని నేను చేశాను అనేటువంటి దాన్ని రిమెంబరెన్స్ మళ్ళీ వాళ్ళకి చెప్పాలి. అదే ఆయన దగ్గర మేము నేర్చుకున్నది. అక్కడ ఒకసారి మేము ఇట్లాగే సమితిలో ఉన్నప్పుడు భజన్స్లో పాటలు పాడుతూ ఉండేవాళ్ళం. పక్క స్కూల్లో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూ ఉంది. మా సమితిలో ఉన్నటువంటి వాళ్ళము, నేను, బుజ్జన్న, కృష్ణన్న, రాములు, వీళ్ళంతా కలిసి, అంతా మా తోటి స్నేహితులు, వీళ్ళంతా కలిసిపోయి అక్కడ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేశాం. సక్సెస్ చేసిన తర్వాత రోజు సాయంకాలం సమితిలో భజన ఉంది. అప్పుడు భజనలో ఈ యొక్క టాపిక్ తీసుకొచ్చారు భానుమూర్తి గారు. అరే, నిన్న స్కూల్కి ఎవరెవరు వెళ్ళారు, ఆ కార్యక్రమం చేశారా అని అంటే, చేశాం సార్, మేమేమో చాలా సంతోషంగా ఏదో ఘనకార్యం చేసినట్లుగా చేశాం సార్ అని ముందు చెప్పాం. చెప్పగానే ఎవరెవరు, కృష్ణ, రాములు, రమణ, బుజ్జి, వీళ్ళంతా అని మొదలుపెట్టారు. ఇంకా రాములు, ఇక్కడికి రా, నిలబడు,
భజన అయిపోయింది. భజనలు అయిపోయిన తర్వాత ఒక మనిషి లేచి నిలబడాలి. లేచి నిలబడి వివరణ ఇవ్వాలన్నట్లు. ఎందుకు వెళ్ళారు మీరు అని అంటే, మేడం రమ్మన్నారు సార్ హెచ్ఎం గారు. హెచ్ఎం గారు రమ్మంటే మనం సమితి సభ్యులం కదా, మనం ఎవరినన్ను అడిగారా అక్కడికి వెళ్ళాలా వద్దా అని అంటే మాకేం తెలియదు. దానికి కూడా పర్మిషన్లు కావాలా అనుకున్నాం మేము మనసులో. కానీ అది ఖచ్చితంగా పర్మిషన్ కావాలని చెప్పినట్లుగా అనిపించింది. లేదు సార్ అని అన్నారు రాములు అనేట ఆయన. తర్వాత కృష్ణ ఆయన లేచి నిలబడి కూడా అంతే. వీళ్ళందరం లేచి నిలబడి పర్మిషన్ తీసుకోలేదు సార్, కానీ మేము వెళ్ళాము, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోయింది అని అంటే. తర్వాత నా వంతు వచ్చింది. నేను కూడా నిలబడి చెప్పాను, సార్ మేము వెళ్ళాము, ఎవరిని అడగలేదు సార్. కానీ ఆ లోపల ఆయన కొట్టలేదు, తిట్టలేదు, ఏమీ అనలేదు. కానీ మేము ఏడుస్తున్నాం నిలబడి. ఎందుకు ఏడుస్తున్నామో మాకు తెలియదు. ఏడుచుకుంటూ మాట్లాడుతూ ఉన్నాం. అరే ఎవరైనా తిడితే ఏడుస్తాం, లేకపోతే కొడితే ఏడుస్తాం. తిట్టకుండా కొట్టకుండానే మేము పోయి ప్రోగ్రామ్ సక్సెస్ చేసాం సార్ అని ఏడుస్తున్నాం. ఏడ్చిందా అంత అయిపోయిన తర్వాత ఇంకొకసారి మీరు ఎక్కడైనా ప్రోగ్రామ్ ఇస్తే చెప్పకుండా చేయకూడదు అని అన్నారు భానుమతి సార్. అట్లా క్రమశిక్షణ అంటే ఆ విధంగా నేర్చుకున్నాం మేము. తర్వాత ఆయన స్కౌట్స్లో, తర్వాత వచ్చేసి జిల్లా స్థాయి సత్యసాయి ఆర్గనైజేషన్లో ఖమ్మంలో కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, కాజీపేటలో కానివ్వండి, ఆఖరికి పుట్టపర్తిలో కూడా మాదొక ప్రోగ్రామ్ అనేది ఏర్పాటైంది. సత్యమేవ జయతే అనేటువంటి ఒక ప్రోగ్రాం సత్యసాయి ఆర్గనైజేషన్ తరఫున డోర్నకల్లో రాష్ట్ర స్థాయి ప్రోగ్రాంని నిర్వహించారు. అందులో మన రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఉండే అనిల్ కుమార్ గారిని డోర్నకల్కు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి మహిళా కన్వీనర్ కస్తూరి గారిని కూడా అక్కడికి ఆహ్వానించినట్లు తెలుస్తుంది నాకు. అప్పుడు మేము సత్యమేవ జయతే అనేటువంటి నాటకాన్ని ప్రదర్శించాము. తర్వాత సాయిరామ నౌక అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేశాం. అందులో నేను నావికుడిగా మొదట ఉండేవాడిని. సాయిరామ నౌక సాగిపోతుందిరా, సాయి కృష్ణ నౌక సాగిపోతుందిరా అనేటువంటి పాట. దాంట్లో నేను ముందు నిలబడి, అసలు అప్పుడు నృత్యం డ్యాన్స్ అంటే కూడా నాకు తెలియదు, ముందు నిలబడేసి ఆ వేదిక ముందు ఆ యొక్క ప్రదర్శన ఇవ్వడం, సాయిరామ నౌక సాగిపోతుందని డ్యాన్స్లు వేయటం. చిన్నప్పుడే 9వ క్లాస్లో ఉన్నాము. అది చాలా హైలైట్ అయిపోయింది. దాని పడవని మేమే తయారు చేశాము. తర్వాత వచ్చేసి మేము ఆ టీం అంతా కూడా చాలా మంచి ప్రదర్శన ఇచ్చాము. ఆ తర్వాత అక్కడ ఇంకొక ప్రదర్శన కూడా ఇవ్వడం జరిగింది. భక్త తిన్నడు కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసి శివలింగాన్ని కార్డ్బోర్డ్తో తయారు చేసి దానికి బుజ్జన్న అని మా డోర్నకల్లో ఉండేది, ఆయనని తిన్నడు క్యారెక్టర్కి ఎంపిక చేసుకున్నారు. అయితే పాత్రలో ఎట్లా అంటే నటించడం కాదు, జీవించడం చేస్తూ ఉండేది మేము. అయితే ఆ శివలింగాన్ని పట్టుకునేసి బుజ్జన్న అయితే ఆ పాత్ర అయిపోయింది కానీ అక్కడి నుంచి లేవడం లేదు, దాన్ని పట్టుకొని అలాగే ఉండిపోయింది. మా చుట్టుపక్కల ఉన్నటువంటి కళాకారులం కానీ మేమంతా, ఆఖరికి భానుమూర్తి సార్ కూడా లెమ్మంటున్నా కానీ ఆయన మన యొక్క పరిస్థితిలో, చూసే పరిస్థితుల్లో కానీ మన యొక్క స్పృహలో లేడు. భక్తి పారవశ్యంతో మునిగిపోయి అలాగే ఉన్నాడు. శివుడి యొక్క లింగాన్ని పట్టుకొని అట్లాగే ఉండిపోయాడు, కార్డ్బోర్డ్ చేసింది దాన్ని పట్టుకొని. అది తర్వాత చాలా సముదాయించుకొని తనకు తాను తర్వాత వేదిక బయటికి రావడం జరిగింది. అట్లాగా మేము ఆ యొక్క చేసాం. తర్వాత సత్యసాయి విజయం అనేటువంటిది డాక్టర్ అమరేంద్ర గారు రాసినటువంటి యొక్క బుర్రకథని కూడా మేము వేయడం జరిగింది. దానికి మా అన్నయ్య ట్యూన్ చేశారు. అదేంటంటే వినరా భారత వీరకుమార సాయి గాథనేడు. ఆ యొక్క ప్రదర్శన మాకు పుట్టపర్తి సెలెక్ట్ అయిపోయింది. అది పుట్టపర్తిలో స్వామి ముందు వేయాలని మాకు పిలిపించారు. భానుమూర్తి గారు ఉన్నారు. అప్పుడు వరల్డ్ కాన్ఫరెన్స్లో సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి పుట్టపర్తిలో. మాది వరంగల్ జిల్లా తరపున ముందు వరుసలో మాదే ఉంది. అంటే ఒక్క వరుస ముందు బతుకమ్మ సాంస్కృతిక ప్రదర్శన వరంగల్ వాళ్ళది. ఆ బతుకమ్మ టీం తర్వాత మాది ఉండేది. ఆ యొక్క బుర్రకథ నేనే ప్రథమ కథకుడు. నా ప్రక్కన ఇప్పుడు కుంగ్ఫూ మాస్టర్ అని మా డోర్నకల్లో నాకంటే చిన్న పిల్లోడు శేఖర్ అని, అంబేద్కర్ నగర్ ఆ అబ్బాయి. తర్వాత రాజేందర్ అని వరంగల్లో ఉంటారు. ఆయన ఇద్దరు నాకు చెరి పక్కన కథకులు వంతలుగా ఉండేవారు, నేను కథకుడిగా ఉండేటోని. పుట్టపర్తి పురవీధుల్లో వినరా భారత వీరకుమార అని చెబుతూ ఉంటే అసలు మారుమోగిపోయింది. అట్లాగా వెళ్ళి గణేష్ టెంపుల్ దగ్గర స్వామి కూర్చొని ఉన్నారు కుర్చీలో. ఆ స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే
నేను స్వామి వైపు చూసుకుంటూ వినరా భారత వీరకుమార సాయి గాథ నేడంటే స్వామి నా వైపు చూసి ఇట్లా రాని ఇట్లా తలతో సైగ చేశారు. స్వామి పిలవడం అని అంటే అసలు మేము కళ్ళలో కూడా ఊహించలేదు. దగ్గరికి రమ్మనడం, మా పేరు పెట్టి పిలవలేదు, ఇట్లా రండి అని నోరుతో అనలేదు, సైగ చేశారు ఇట్లా రామని. స్వామి దగ్గరికి వెళ్ళాం, నేను కథకుడుగా నా పక్కన వంతలు ముగ్గురం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళాము, కానీ స్వామి మరి ఏంటి అని స్వామి అడగట్లేదు. స్వామి ఎందుకు పిలిచారని అడిగే ధైర్యం మాకెందుకు ఉంటుంది? స్వామి పిలిచిన తర్వాత ఆ ధైర్యం లేదు. అయితే ఏం లేదు, స్వామి పాద నమస్కారం తీసుకోవచ్చా అని నేను సైగ చేశాను స్వామికి. ఇట్లా స్వామి కూడా ఇట్లా అన్నారు, చేతితో కూడా అనలేదు, ఇట్లా తలతో నవ్వుకుంటూ ఇట్లా అన్నారు. అనగానే మేము ముగ్గురం వెళ్ళి స్వామి పాదాల మీద పడ్డాం. అయితే మాకు తెలియకుండా ఎవరో ఫోటోలు కెమెరాలు క్లిక్ అనిపించారు. తర్వాత రోజు ఏం చేసాం, పుట్టపర్తిలో ఉన్నాం, అయిపోయింది ప్రోగ్రాం. మేము పుట్టపర్తి వీధుల్లో తిరుగుతూ ఉంటే మా టీంలో ఉన్న ఎవరో ఆ ఫోటో స్టూడియోలో చూశారు. చూడగానే అక్కడ మా ఫోటోలు ఉన్నాయి. అరే మీ బుర్రకథ ఫోటోలు ఇక్కడ ఉన్నాయి, స్వామి ఉన్నారు, మీకు ఫోటోలు ఉన్నాయని అంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫోటోలు ఉన్నాయి. పెద్దవారైన శర్మ సార్ గారు వాటిని స్టూడియోలోకి వెళ్ళి వాటిని కాపీలు తీసుకున్నారు. మాకు తెలియదు ఎప్పుడు తీసుకున్నారో ఏంటో, మాకు ఇచ్చారు తర్వాత. ఆ విధంగా సాయి విజయం అనేటువంటి బుర్రకథని చాలా ఫేమస్ చేసి కాజీపేటలో, ఖమ్మంలో, కొత్తగూడెంలో, తర్వాత వచ్చేసి మహిబాబాద్లో, డోర్నకల్లో చాలా చోట్ల ప్రదర్శించాం. తర్వాత యేసు విజయం అనే బుర్రకథ కూడా తయారు చేశాము. యేసు విజయం బుర్రకథ కూడా నేను, బుజ్జన్న, జయరామ్ అన్న వేసాం. అందులో కథకుడుగా నేను, అది కూడా చాలా బాగా వచ్చింది. అలాగా స్వామి ఆర్గనైజేషన్లో ఉన్నాం. స్వామి అద్భుతాలకు సంబంధించినటువంటి నా జీవితంలో జరిగింది, నేను నా జీవితంలో జరిగిందని చెప్పలేను. ఎందుకంటే నేను అప్పుడు చిన్న పిల్లవాడిని ఆలోచనలే ఉండేది, ఇప్పుడు కూడా అంతే. అలాంటి విషయాలు చెప్పేటప్పుడు నేను పెద్దవాడిని అని నేను ఎప్పుడూ భావించను. రాష్ట్ర వ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించారు. అలాంటి టైంలో మేము పుట్టపర్తికి వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం. నేను, బుజ్జన్న, జయరామన్న, సత్యనారాయణ అని రైల్వే టీసీ. మేము నలుగురం విజయవాడ నుంచి బయలుదేరి పుట్టపర్తికి వెళ్ళాలి. విజయవాడ వెళ్ళినప్పుడు ఈ యొక్క సమాచారం మాకు తెలిసింది, భారత్ బంద్, ట్రైన్స్ అన్ని బంద్, భారత్ బంద్ జరుగుతూ ఉంది, పుట్టపర్తికి వెళ్ళడానికి ధర్మవరానికి ట్రైన్స్ ఏమి లేవు అని మాకు సమాచారం అందింది. అందగానే మరి మేమేం చేయాలి? మరి మాతో ఉన్నటువంటి మా బుజ్జన్న కానీ, లేకపోతే జయరామన్న కానీ, సత్యనారాయణ అంటే కొత్త ఆయన టీసీ, వాళ్ళకు లోపల ఎంత ఆదృత ఉందో నాకైతే తెలియదు. కానీ నాకు పర్సనల్గా నేను చాలా ఫీల్ అయిపోతూ ఉన్నా. నా మనసులో చాలా ఆవేదన ఉంది. స్వామిని చూడాల వచ్చినటువంటి ఇది అవకాశం, బయలుదేరితే భారత్ బంద్ ఇప్పుడే జరగాల, ఇప్పుడే మేము పోకుండా అవరోధం ఏర్పడాలా, స్వామికి దగ్గరికి వెళ్ళలేకపోతున్నా అని నేను బాగా బాధపడుతున్నాను. లోపల ఉంది ఫీలింగ్. సత్యనారాయణ టీసీ ఏం చేశాడంటే, ధర్మవరం వైపు ఏమైనా ట్రైన్స్ ఉన్నాయేమో కనుక్కుంటా నేను, మీరు ఇక్కడే ఉండండి అని మా ముగ్గురిని అక్కడే ఉంచి, ఆయన టీసీ కాబట్టి అతనికి కొంచెం పలుకుబడి ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ట్రై చేశాడు ఏమైనా ట్రైన్ ఉన్నాయని. ట్రైన్స్ ఏం లేవు, కానీ ఒక గూడ్స్ రైలు మాత్రం ఉంది. ఆ గూడ్స్ రైలు ధర్మవరం వెళ్తుంది. బ్రేక్లో కూర్చోవాలంటే, బ్రేక్ అంటే గార్డ్ యొక్క కంపార్ట్మెంట్లో కూర్చోవాలి గూడ్స్లో, దాని ద్వారా వెళ్ళొచ్చా అని చెప్పాడు. వెళ్దామా అని అడిగారు. అడిగితే మరి నా మాట అప్పుడు ఏం చెల్లదు, ఎందుకంటే నేను చిన్నపిల్లని, నాకంటే పెద్దవాళ్ళు బుజ్జన్న కానీ జయరామ్ కానీ ఉన్నారు. వీళ్ళు యాక్సెప్ట్ చేశారు వెళ్దామని. యాక్సెప్ట్ చేసి వెళ్తే నేను కూడా వాళ్ళతో పాటుగా కూర్చున్నా. అది సూపర్ ఫాస్ట్ ట్రైన్ కంటే కూడా వెళ్తూ ఉంది. ఇక విజయవాడ నుంచి మొదలుపెట్టి అది ఎక్కడ ఆగట్లేదు, డైరెక్ట్గా వెళ్ళి కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకి ఒక చోట ఆగింది. ఎందుకు ఆగిందంటే స్వామి ఆపారు. అంటే మేము ఏం తినలేదు కదా, కాబట్టి అక్కడ ఆపినన్నమాట. మేము తినడానికి మాకు పక్కన ఎదురుగా కొంచెం ఒక పర్లాంగ దూరంలో హోటల్ ఉంది, ఆంధ్ర భోజనం. అక్కడికి వెళ్ళి తింటే మా ఇంట్లో కూడా అలాంటి భోజనం దొరకదు. ఆ రోజు మేము అక్కడ మధ్యాహ్నం భోజనం చేసాం. అది స్వామియే మా కోసం ఏర్పాటు చేశారని నేను ఇప్పుడు నమ్ముతున్నా, అప్పుడు నమ్మాను. అక్కడికి పోయి భోజనం చేసినాక మళ్ళీ వచ్చి ఇట్లా బ్రేక్లో కూర్చున్నామో లేదో బండి స్టార్ట్ అయిపోయింది. అది గూడ్స్ రైలు లాగా లేదు, అది ప్రత్యేకించినటువంటి సూపర్ ఫాస్ట్ రైలు లాగా మా కోసం స్వామి ఏర్పాటు చేసిన రైలు లాగా ఉంది. అది వెళుతూ ఉంటే అసలు ఇక దగదగ వెళుతూ ఉంది. ట్రైన్ ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ ధర్మవరంలోనే వెళ్ళిపోయింది. సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయినా కానీ కొన్ని స్టేషన్లలో ఆగి వెళ్తూ ఉండేది, అట్లా లేదు, డైరెక్ట్గా పోయి ధర్మవరంలో ఆగింది. అయితే అప్పుడు ఎంత అవుతుంది అంటే ఉదయం 5 గంటలు అవుతుంది, తెల్లవారుజామున. దిగిన తర్వాత కూడా పరిస్థితి అదే, ఏమీ మార్పు లేదు. భారత్ బంద్, బస్సులు కూడా బంద్ అనే సమాచారం తెలిసింది. రైళ్లు బంద్ అయితే మేము ఈ గూడ్స్ ట్రైన్ ఎక్కాము. ధర్మవరంలో దిగినాక ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మేము పుట్టపర్తికి వెళ్ళాలి. ధర్మవరం నుంచి పుట్టపర్తికి 1 అవర్ బస్ జర్నీ.
ఒక్కరికి 20 రూపాయల టికెట్ ఉండేది ఆ రోజుల సంగతి. అది దాదాపుగా ఇప్పటికి 40 సంవత్సరాల కింద అనుకుంటా చరిత్ర. నేను లగేజ్ దగ్గర కావాలా ఉన్నాను. మళ్ళీ స్టేషన్కి వెళ్ళి ట్రైన్స్ ఏమైనా ఉన్నాయో కనుక్కొని వద్దామని వాళ్ళు వెళ్ళారు. రమణ నువ్వు ఇక్కడనే ఉండి కదలకుండా ఇక్కడే కూర్చో, లగేజ్ జాగ్రత్త అని చెప్పారు. నేను కూర్చున్నా. ఇక్కడనే ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఏంటంటే నా పక్కన ఒక పెద్ద ఏజ్డ్ పర్సన్ షిరిడి సాయిబాబా లాగా తలకి వెనక కట్టుకున్నాడు. సేమ్ ఇట్లా ఇట్లా నిండుగా ఎంట్రికలు కవర్ చేస్తూ ఇట్లా ముడేసుకొని కట్టుకొని ఉన్నాడు. ఆయన ముందు కూర్చొని ఉన్నాడు. అవన్నీ నేను వేషభాషలు ఏం గమనించలేదు, ఇప్పుడు చెబుతున్నా కానీ అప్పుడైతే గుర్తించలేదు. బాబు మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు ఆయన. అంటే నా లోపల ఆవేదన ఉంది కదా, స్వామి దగ్గరికి వెళ్ళాలి, పుట్టపర్తి, మేము పుట్టపర్తి వెళ్ళాలండి, బస్సులు కూడా బంద్ అంటున్నారు, ట్రైన్లు కూడా బంద్ అయిపోయి ఇట్లా వచ్చామని. అంటే మీరేమి కంగారు పడొద్దు, బెంగళూరు ఎక్స్ప్రెస్ వస్తుంది ఇప్పుడు. బెంగళూరు ఎక్స్ప్రెస్ కనుక మీరు ఎక్కితే మీరు పెనుగొండలో దిగండి, పెనుగొండ నుంచి మీకు టెంపోలు అవి దొరుకుతాయి, చాలా తక్కువ దూరం. అక్కడ నుంచి మీరు కొత్త చెరువులో దిగండి, కొత్త చెరువు నుంచి పుట్టపర్తికి 5 కిలోమీటర్లే అని చెప్పాడు. ఇదేంటి, ఆయన రైల్వే ఎంప్లాయీ కాదు, దేనికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక మామూలు ఆర్డినరీ పర్సన్. మాకు ఈ విషయాలు ఎట్లా చెప్పిండు అనేది నాకు అప్పుడే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది లోపల. కానీ ఇంత వివరణాత్మకంగా నేను ఆలోచించలేకపోయాను. తర్వాత వాళ్ళు మా అన్నలు ఇక్కడ మళ్ళీ వచ్చారు లగేజ్ దగ్గరికి. ఏం ట్రైన్స్ లేవని చెప్తున్నారు. కాదన్నా నేనే చెప్తున్నా వాళ్ళకి, ఇప్పుడు పెనుగొండ నుంచి పెనుగొండ వెళ్ళేది బెంగళూరు ఎక్స్ప్రెస్ వస్తుందంట, అది పెనుగొండలో ఆగుతుందంట ఫలానా ఆయన చెప్పారు అని అంటూనే ఉన్నారు. దూరం నుంచి పెద్ద కాంతితోని ట్రైన్ వస్తుంది, లైట్ అంటే వచ్చింది, మా ముందటనే వచ్చింది, ప్లాట్ఫామ్ పైన ఆగింది. మేమందరం నేను చెప్పింది నిజమే అయిపోయింది. మేమందరం పోయి లగేజ్ తీసుకుపోయి ఆ పెనుగొండ ఎక్స్ప్రెస్లో అది బెంగళూరు ఎక్స్ప్రెస్లో పెట్టుకొని కూర్చున్నాం. కూర్చోగానే మాకు చెప్పినైనా ఎప్పుడు ఎక్కారో మాకు అర్థం కాలేదు. మేము కూర్చున్నటువంటి రోలోనే నా ఎదురుగా కూర్చున్నాడు ఆయన. అటు పక్కన బుజ్జన్న ఎదురుగా, అటు పక్కన జయరామన్న, నా పక్కన టీసీ సత్యనారాయణ కూర్చొని ఉన్నారు. నా ఎదురుగా కిటికీ ఇటువైపు నేను కూర్చుంటే కిటికీ అవతలి వైపు ఆ పెద్ద మనిషి కూర్చున్నారు. అయితే ఆయన షిరిడి సాయిబాబా లాగానే కట్టుకున్నారు. నేను ప్రశ్న అడిగాను, నేను అప్పటికి కూడా, మీరెటు వెళ్తున్నారంటే నేను పుట్టపర్తి వెళ్తున్నా అన్నాడు. పుట్టపర్తి ఎందుకు వెళ్తున్నారని నేను అడిగాను. నేను పుట్టపర్తిలో స్వామిది పాత మందిరం ఉంది, పాత మందిరం దగ్గర ఒక మసీద్ ఉంది, ఆ మసీదులో నేను రోజు వెళ్ళి నమాజ్ చేస్తా అన్నాడు. అంటే పాత మసీద్ దగ్గర రోజు వెళ్ళి నమాజ్ చేస్తారా అనగానే నాకు స్ట్రైక్ అయిపోయింది. షిరిడి సాయిబాబా కూడా నమాజ్ అది ఇది చేసేవాడు కదా, చూడగానే మరి ఇట్లా తలకు కూడా కట్టుకొని ఉన్నాడు, ఈయన షిరిడి సాయిబాబా అయితే కాదు కదా అనుకున్నా. కాదేంటి అతనే. అయితే ఇంకోటి ఏంటంటే స్వామి ఎప్పుడు చెప్తూ ఉండేవారు, షిరిడి సాయిబాబాకు నాకు భేదం లేదు, షిరిడి సాయిబాబా నేను ఒకటే అని చెప్పేవారు. అతని ద్వారా నాకు అది రుజువు అయిపోయింది. కానీ నేను అంత పెద్ద విశ్లేషణాత్మకంగా గుర్తెరగలేకపోయాను. ఆ రోజుల్లో ఏజ్ కూడా చిన్నది, 45 సంవత్సరాల కింద సంగతి. తర్వాత చాలా సందర్భాల్లో మా వాళ్ళకు చెప్పాను, మరి అందరు చాలామంది ఇగ్నోర్ చేశారు, అది నిజంగా దైవ స్వరూపం అని చాలామంది నమ్మలేకపోయారు. కానీ నేను నా ఏజ్ గడుస్తున్న కొద్దీ నా లోపల బలమైనటువంటి నమ్మకం ఏంటంటే ఆయన సత్యసాయి స్వరూపమే, షిరిడి సాయే ఆ రోజు నా లోపల ఉన్న ఆవేదన దృష్ట్యా వచ్చారేమో, నాకు ఆ విధంగా కనిపించారు, నాకు మార్గం చెప్పి అక్కడ తీసుకెళ్లారు అనుకున్నాను. తర్వాత ఏమైపోయింది, పెనుగొండలో దిగగానే సాధారణంగా ధర్మవరం నుంచి పుట్టపర్తికి మనిషికి 9 రూపాయలు ఆర్టీసీ టికెట్, పెనుగొండ నుంచి కొత్త చెరువు కేవలం 2 రూపాయలే మనిషికి. అంటే ఎంత తగ్గిందో చూడండి టికెట్ ఖరీదు. మేము నలుగురం కలిసి 4 2 8 రూపాయలు మాత్రమే ఇచ్చాము. అంటే 9 రూపాయల టికెట్లో 1 రూపాయి ఇంకా తక్కువనే. ఒక మనిషికి 9 రూపాయలు ఇస్తే కానీ ధర్మవరం నుంచి ఆర్టీసీ బస్సులో పుట్టపర్తికి వెళ్ళేవాళ్ళం. అలాంటిది నలుగురం కలిసి కేవలం 8 రూపాయలు ఇచ్చి ఇంకా 1 రూపాయి తక్కువకే మేము ఎక్కడికి వెళ్ళామంటే కొత్త చెరువుకి వెళ్ళాం పెనుగొండ నుంచి టెంపోలు. ఆ టెంపో కూడా ఎక్కడ మమ్మల్ని తీసుకుపోవడానికే ఉందేమో, అది తీసుకొని వెళ్ళి కొత్త చెరువు దగ్గర ఆపింది. అట్లనే నాకు కూడా డౌట్ వస్తుంది, ఏంటంటే నగర సంకీర్తనకు అటెండ్ కావాలి. మేము దిగింది తెల్లవారుజామున 5 గంటలకు, 5:30కేమో నగర సంకీర్తన పుట్టపర్తిలో స్టార్ట్ అవుతుంది. అప్పట్లో స్వామి ఇంటి అంటే నాకు చాలా ఇష్టం, దానికి అటెండ్ కావాలి. అటెండ్ కావడానికి ముందే వెళ్తూనే ఉన్నాం కదా, కొత్త చెరువులో దిగిన అక్కడి నుంచి 5 కిలోమీటర్లు నడిస్తే 1/2 గంటలో వెళ్ళిపోతాం. కానీ నేనేమనుకుంటున్నానంటే స్వామి దగ్గరికి వెళ్ళాడు, స్నానం చేయకుండా ఎట్లా వెళ్తాం, ముఖం గడగలేదు, స్నానం చేయలేదు, బట్టలు మార్చుకోలేదు, వైట్ డ్రెస్ వేసుకోవాలి, స్నానం చేయాలి, వేసుకోకుండా మనం అట్లా
శుభ్రం లేకుండా స్వామి నగర సంకీర్తనలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలని మనసులో అనుకుంటున్నా, డౌట్ అనుకుంటూ నడుస్తూనే ఉంటే మాకు దారి పక్కన ఒక దిగుడు బావి ఎదురైంది. జయరామ్ అన్నాడు, అందరు రమ్నా ఇక్కడ ఓ బావి ఉంది, మనం అందరం దిగి ఇక్కడ స్నానాలు అయినా చేసుకొని ముఖం కడుక్కొని వెళ్ళాలి అని అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. సరే అని దిగి అదే బావిలో దిగి అందులో ఈత కొట్టేసి సబ్బు రాసుకొని ముఖం కడుక్కొని స్నానం చేసి స్విమ్మింగ్ చేసి హాయిగా మళ్ళీ డ్రెస్ మార్చుకొని వైట్ డ్రెస్ వేసుకొని పుట్టపర్తిలోకి నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆ నగర సంగీతం మాకు ఎదురొస్తుంది. మా వాళ్ళు మాత్రం అందులో పార్టిసిపేట్ చేయలేదు. నేను ఉరికాను అందులోకి, నగర సంకీర్తనలోకి. నేను నగర సంకీర్తన నా యొక్క సాటిస్ఫాక్షన్ తీరిపోయింది. స్వామిని భారత్ బంద్ రోజు ఏంటి, ట్రైన్ దొరకకపోవడం ఏంటి, అనుకోకుండా ప్రత్యేకమైన గూడ్స్ రైలు ఏంటి, అది ధర్మవరంలో ఆగడం ఏంటి, ధర్మవరంలో స్వామి రూపంలో ఇంకొక వ్యక్తి మనకు చెప్పడం ఏంటి, అక్కడి నుంచి మేము తక్కువ ధరకి టెంపోలో వెళ్ళడం ఏంటి, టెంపోలో నుంచి అక్కడే బావిలో దిగి స్నానం చేయడం ఏంటి, తీరా నగర సంకీర్తన మాకు ఎదురు రావడం, నేను అందులో జాయిన్ కావడం ఏంటి, ఇదంతా ఒక నిజమైనటువంటి యొక్క మిరకిల్, అద్భుతమని నేను ఇప్పుడు విశ్వసిస్తున్నా. ఇది ఒక ఘటన.